హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ స్టూడెంట్స్. అండ్ ఇవాళ మన టాపిక్ ఏంటంటే మనం కాలేజ్ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్క్స్ అండ్ ర్యాంక్స్ స్టార్ట్ చేసాం తెలంగాణది కూడా. అండ్ ఇవాళ మన టాపిక్ ఏంటంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సిద్దిపేట యొక్క కాలేజ్ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్క్స్ అండ్ ర్యాంక్స్ విత్ ఇంక్లూడింగ్ స్పెషల్ కోటా సీట్స్ అనమాట. ఏమైనా ఉన్నాయో చూస్తాము లాస్ట్ ఇయర్ బేస్డ్ మీద. సో ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది మన యూట్యూబ్ ఛానల్ అనమాట. మీరు ఇక్కడ చెక్ చేయండి. ప్లేలిస్ట్ వైజ్ మీకు అన్ని పిక్చర్ క్లారిటీ ప్రొవైడ్ చేయడం జరిగింది. రిజర్వేషన్స్ కానీ, అన్ని కాలేజెస్ కానీ, గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సీట్ మ్యాట్రిక్స్లు కానీ, తెలంగాణ ఎంబీబీఎస్ కాలేజ్ కట్ ఆఫ్ కాలేజ్ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్క్స్ కానీ, ఆంధ్రవి కానీ, ఏపీఎంసెట్, టీఎస్ఎం సెట్, అదర్ దెన్ నీట్ అండ్ ఎంసెట్ ఏవేవి ఉంటాయి కోర్సెస్ అవి ఒక డిస్ప్లే చేసామండి. ఆయుష్ యొక్క కౌన్సిలింగ్ కూడా కట్ ఆఫ్ ర్యాంక్స్ అండ్ ఇవే సేమ్ కాలేజ్ వైజ్ స్టార్ట్ చేసాం. సో ఒకసారి వెళ్ళి మా కంటెంట్ని చెక్ చేయండి. ఏ మాత్రం మీకు యూజ్ అనిపిస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. రీచ్ వస్తుంది, వ్యూవర్షిప్ వస్తుంది, అన్నీ వస్తున్నాయి, కానీ సబ్స్క్రైబర్స్ మాత్రం ఎవరు చేసుకోవట్లేదు. సో ఒకసారి చూడండి, మా కంటెంట్ వర్త్ అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ ఇన్ డెప్త్గా మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. మాకు ఒక సపోర్ట్ లాగా ఉంటుంది. అండ్ మీరు చెక్ చేసుకోవచ్చు, మేము స్టార్ట్ చేసి 2 weeks అయింది. అండ్ మీకు కౌన్సిలింగ్ అయ్యేలాగా ఓవరాల్ మీకు డీటెయిల్గా ప్రొవైడ్ చేయడం కోసము హార్డ్ వర్క్ చేస్తాను అనమాట. ఈ 2 weeksలో 90 వీడియోస్ అప్లోడ్ చేసామంటే ఏ రేంజ్ ఆఫ్ హార్డ్ వర్క్ ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోండి. అండ్ ఈ కంటెంట్ మాత్రం చాలా యూస్ఫుల్ అనమాట. ఒకసారి చెక్ చేయండి. యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దట్ మాకు ఒక సపోర్ట్ ఉంటుందన్నమాట. అండ్ లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దామండి. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సిద్దిపేట అనమాట. సో ఫస్ట్ మనం ఓసీ ఫీమేల్ కేటగిరీలో చెక్ చేసుకుంటే స్టార్టింగ్ ర్యాంక్ ఎంత అండి? 37,303 ర్యాంక్ అనమాట. అండ్ ఓసీ మేల్ కేటగిరీలో చూద్దామండి, వితౌట్ ఈడబ్ల్యూఎస్ అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు ఓసీ మేల్ కేటగిరీ. ఇవి ఒకసారి ముస్లిం మైనార్టీలో ఉన్నప్పుడు చెప్తానండి ఓసీవి ఏంటి అనేది. అంటే ఓసీలో కూడా ముస్లిమ్స్ ఉంటారు, వాళ్ళకి ఉన్న ముస్లిం మైనార్టీ, ఇవన్నీ ముస్లిం మైనార్టీ కింద చెప్తాను నేను. సో ఇప్పుడు ఓన్లీ ఓసీ మేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ ర్యాంక్ 48,365 ర్యాంక్ అనమాట. అండ్ వీటి యొక్క కట్ ఆఫ్స్ ఒకసారి చూద్దామండి. ఓసీ కేటగిరీ యొక్క కట్ ఆఫ్స్ ఎక్కడి వరకు ఎండ్ అయ్యాయి అనేసి. సో ఇక్కడ ఎక్కడ లేదండి. అండ్ ఇక్కడ కూడా లేవు. సో ఇక్కడ మీరు ఈడబ్ల్యూఎస్ కాకుండా ఓన్లీ నార్మల్ అనమాట చెప్తాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, నార్మల్ ఫీమేల్ కేటగిరీకి ఎక్కడ ఎండ్ అయిందండి? 59,124 ర్యాంక్ దగ్గర క్లోజ్ అయిందనమాట. అండ్ మేల్ కేటగిరీలో మీకు ఒకసారి ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మీరు, 57,723 ర్యాంక్ దగ్గర క్లోజ్ అయిందనమాట. అండ్ ఇప్పుడు ఒకసారి మనం ఈడబ్ల్యూఎస్ గురించి మాట్లాడదాం. స్టార్టింగ్ వచ్చేసరికి ఫీమేల్ కేటగిరీ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, 41,665 ర్యాంక్ అనమాట. అండ్ మేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. మేల్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్లో 49,765 ర్యాంక్ అనమాట. అండ్ వీటి క్లోజింగ్స్ ఒకసారి చెక్ చేద్దామండి. సో ఇక్కడ లేదు ఈడబ్ల్యూఎస్. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. చిన్నగా ఒకసారి నేను స్క్రోల్ చేసి మీకు చూపిస్తాను. సో ఇక్కడ చెక్ చేసుకోండి. లాస్ట్ మేల్ ర్యాంక్ ఎంత అండి? ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 67,216 ర్యాంక్ అనమాట. ఫీమేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, 67,063 ర్యాంక్ అనమాట. సో ఇదండి ఓవరాల్ ఈడబ్ల్యూఎస్, ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ది. సో ఒకసారి బీసీఏ గురించి మాట్లాడదామండి. బీసీఏ, సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడైతే బీసీఏవి లేవు. ఫస్ట్ పేజ్లో, సెకండ్ పేజ్లో కూడా లేదు. ఒకసారి మీకు చూపిస్తాను. ఇది సెకండ్ పేజ్ అండి. సెకండ్ పేజ్లో కూడా ఏమీ లేవు. ఈ థర్డ్ పేజ్లో ఉంటుంది. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అండి. బీసీఏ ఫీమేల్ కేటగిరీ స్టార్టింగ్ ర్యాంక్ ఎంతండి? 1,12,660 ర్యాంక్. అండ్ మేల్ కేటగిరీ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, 1,19,429 ర్యాంక్ అనమాట. అండ్ వీటికి కట్ ఆఫ్స్ ఒకసారి చూద్దామండి. సో లాస్ట్ పేజ్లో అయితే బీసీఏ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఫీమేల్ కేటగిరీలో ఎంత క్లోజ్ అయిందండి? 1,41,825 ర్యాంక్ దగ్గర క్లోజ్ అయింది. అండ్ మేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, 1,40,441 ర్యాంక్ దగ్గర క్లోజ్ అయిందనమాట. అండ్ మనం ఒకసారి బీసీబీవి చూద్దామండి. బీసీబీ మేల్ కేటగిరీ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, 44,157 ర్యాంక్ దగ్గర ఓపెనింగ్. అండ్ ఫీమేల్ కేటగిరీ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, 44,168 ర్యాంక్ దగ్గర ఓపెనింగ్. అండ్ వీటి యొక్క క్లోజింగ్ ర్యాంక్స్ ఒకసారి చూద్దామండి బీసీబీవి. సో జస్ట్ సెకండ్ అండి, నేను చిన్నగా ఒక స్క్రోల్ చేసి చూపిస్తాను. సో మనకు కావాల్సిన బీసీబీ. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చండి. బీసీబీ మేల్ కేటగిరీలో ఎండింగ్ ర్యాంక్ ఎంత అండి? 71,842 ర్యాంక్. అండ్ ఫీమేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, 68,897 ర్యాంక్. అండ్ బీసీసీ ఒకసారి చెక్ చేద్దామండి. సో నాకు తెలిసి ఇవి చాలా రేర్గా ఉంటాయి సీట్స్. సో ఇక్కడ ఏమైనా ఇచ్చారని చూద్దాం. ఫస్ట్ పేజ్లో అయితే సీట్స్ అవి లేవండి. సెకండ్ పేజ్లో మనం ఒకసారి చూద్దాం. బీసీసీ, ఇందులో కూడా మ్యాక్స్ లేవనుకుంటాను. లేవండి. సో థర్డ్ పేజ్లో ఒకసారి చెక్ చేద్దాం. బీసీసీ, సో ఇక్కడ ఒక్క సీట్ అలాట్ చేశారనమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఒక్క సీట్ మాత్రం అలాట్ చేశారు. 1,41,283 ర్యాంక్ అనమాట. అండ్ ఇది ఒక్కటే అలాట్ చేశారండి. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, వీడియోని పాజ్ చేసి. అండ్ మీకు ఎక్కడైనా దొరికితే ఇంకోసారి చెక్ చేసుకోండి. అంటే నేను చెప్పడంలో ఫాస్ట్లో ఏమైనా మిస్ అవ్వచ్చు, ఒకసారి చెక్ చేయండి. అండ్ మనం ఒకసారి బీసీ గురించి మాట్లాడదామండి. డీలో మీరు చెక్ చేసుకోవచ్చు, మేల్ కేటగిరీలో 43,398 ర్యాంక్ ఓపెనింగ్ ర్యాంక్ అనమాట మేల్ కేటగిరీలో. అండ్ మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు,
ఫీమేల్ కేటగిరీలో 49,185 ర్యాంక్ దగ్గర స్టార్టింగ్ ర్యాంక్ అనమాట. వీటి యొక్క క్లోజింగ్స్ ఒకసారి చెక్ చేద్దామండి. అండ్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. బీసీడీ మేల్ కేటగిరీలో 1,76,411 ర్యాంక్ అనమాట మేల్ కేటగిరీలో. అండ్ ఫీమేల్ కేటగిరీ ఒకసారి చెక్ చేద్దామండి. సో ఇక్కడైతే ఎక్కడ లేదు బీసీడీ, అండ్ అన్ని బీసీబీవే ఉన్నాయండి. సో ఇక్కడ ఒకసారి చెక్ చేద్దాం. బీసీడీ మేల్ కేటగిరీ చూసుకోవచ్చండి. మనం ఇందాక మాట్లాడింది ఫీమేల్ కేటగిరీ, సారీ అది కూడా మేల్ కేటగిరీ కదా. సో ఒకసారి మనం ఫీమేల్ కేటగిరీ చెక్ చేద్దాం. జస్ట్ సెకండ్ అండి, మీకు చెప్తాను. ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. బీసీడీ ఫీమేల్ కేటగిరీ 66,878 ర్యాంక్ అనమాట. అండ్ ఇదనమాట క్లోజింగ్ బీసీడీకి. అండ్ మనం ఒకసారి బీసీఈవి చెక్ చేద్దామండి. బీసీఈవి కూడా చాలా రేట్స్ ఉన్నాయి, అండ్ ముస్లిం మైనార్టీ. సో ఇక్కడ ఒకసారి ముస్లిం మైనార్టీలో మీకు ఒకసారి ఓసీలో చూపిస్తాను. ఓసీలో స్టార్టింగ్ చూసుకోండి. ముస్లిం మైనార్టీ 47,028 ర్యాంక్ అనమాట. బీసీఈ కాకుండా ఓన్లీ ఓసీలో చెప్తాను అనమాట. అండ్ ఫస్ట్ పేజ్లో ఈ ఈడబ్ల్యూఎస్లో ఇన్నే సీట్స్ ఉన్నాయండి. సో నెక్స్ట్ సెకండ్ పేజ్లో మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఇది నార్మల్ బీసీఈ అనమాట. ఓసీ ఉంటే నేను మధ్యలో చెప్తాను. ఇక్కడ ఓసీని చూడండి, మేల్ కేటగిరీలో ఉన్నవి చెప్తాను, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. 64,726 అనమాట. అండ్ బీసీఈ మేల్ కేటగిరీలో స్టార్టింగ్ ర్యాంక్ ఎంతండి? 62,095 ర్యాంక్ అనమాట. ఓసీ నార్మల్ చదివేస్తూ ఉంటారు అనమాట, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇవి మాత్రం స్టార్టింగ్ అండ్ ఎండింగ్లా చెప్తాను. సో ఫీమేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ 67,688 ర్యాంక్ 68 ర్యాంక్ అనమాట. అండ్ వీటి యొక్క క్లోజింగ్స్ ఒకసారి చూద్దామండి. ఇవే ముస్లిం మైనార్టీలో. సో ఇక్కడే ఉందన్నమాట క్లోజింగ్ కూడా. మేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు 83,888 ర్యాంక్ అనమాట. అండ్ ఫీమేల్ కేటగిరీ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు 80,300 ర్యాంక్ అనమాట. సో ఇదండి ఓవరాల్గా ఓసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ కేటగిరీ యొక్క కాలేజ్ కేటగిరీ వైజ్. సో ఒకసారి మనం ఎస్సీ ఎస్టీ కూడా మాట్లాడదామండి. సో ఎస్సీ ఎస్టీ అయితే ఇక్కడ స్టార్ట్ అయ్యాయి. ఫస్ట్ వన్ ఎస్సీ మనం చూసుకోవచ్చు. స్టార్టింగ్ ర్యాంక్ ఫీమేల్ కేటగిరీలో 1,14,291 ర్యాంక్ అనమాట. అండ్ మేల్ కేటగిరీలో ఎస్సీ మేల్ కేటగిరీ, సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఎస్సీ మేల్ కేటగిరీ 1,24,051 ర్యాంక్ దగ్గర స్టార్టింగ్ అనమాట. అండ్ వీటి యొక్క ఎండింగ్స్ ఒకసారి చెక్ చేద్దామండి. ఎస్సీ కేటగిరీలో మేల్ ఒకసారి చూసుకోవచ్చు ఎండింగ్ ర్యాంక్ 1,40,720 ర్యాంక్. అండ్ ఫీమేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు కిందది 1,39,747 ర్యాంక్ అనమాట. అండ్ వీటి యొక్క కట్ ఆఫ్స్ ఒకసారి ఎస్టీ ఒకసారి చెక్ చేద్దామండి. ఎస్టీ స్టార్టింగ్ మేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు 1,09,158 ర్యాంక్ దగ్గర స్టార్టింగ్ అనమాట. అండ్ ఫీమేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి 1,19,554 ర్యాంక్ అనమాట. అండ్ వీటి యొక్క ఎండింగ్ ర్యాంక్స్ ఒకసారి చూద్దామండి. ఎస్టీ కేటగిరీలో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఫీమేల్ కేటగిరీలో 1,37,486 ర్యాంక్ దగ్గర ఫీమేల్ కేటగిరీలో ఎండ్ అయిందండి ఎస్టీ కోట. సో ఒకసారి మనం ఎస్టీ మేల్ కేటగిరీలో ఒకసారి చెక్ చేద్దామండి. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఎస్టీ మేల్ కేటగిరీ ఎక్కడ దొరికింది చూడండి. ఎస్టీ మేల్ కేటగిరీలో 1,25,756 ర్యాంక్ అనమాట ఎండింగ్ ర్యాంక్. సో ఇక్కడ మీరు చెక్ చేశారు కదండి. ఓవరాల్గా కేటగిరీ వైజ్గా ఆల్ కట్ ఆఫ్ మార్క్స్ అని మాట్లాడేసాము. సో ఇప్పుడు ఒకసారి స్పెషల్ కోటాలో ఏమున్నాయి మాట్లాడద్దామండి. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ బీసీడీ మేల్ కేటగిరీలో ఒక సీట్ అలాట్ చేశారండి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కోటాలో బీసీడీ మేల్ కేటగిరీలో ఒక సీట్ అలాట్ చేశారు 10,144 ర్యాంక్ అనమాట. అండ్ ఇంకొకటి చూసుకోవచ్చు ఎన్సీసీ ఎస్సీ ఫీమేల్ కేటగిరీలో ఎన్సీసీ ర్యాంక్కి ఒక సీట్ అలాట్ చేశారు 1,53,451 ర్యాంక్ అనమాట. అండ్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి. క్యాప్ కోటాలో ఒక సీట్ అలాట్ చేశారు. ఓసీ మేల్ కేటగిరీలో అలాట్ చేశారండి. ర్యాంక్ వచ్చరికి 1,28,800 ర్యాంక్ అనమాట. అండ్ సో ప్రస్తుతానికి ఒకసారి మీకు కిందకి లింక్ చూపిస్తానండి. ఇవ్వండి ఓవరాల్గా మన యొక్క స్పెషల్ కోటావి కూడాను. సో ఓవరాల్గా ఆల్ కేటగిరీ వైజ్ మాట్లాడేసాము, స్పెషల్ కోటా కూడా మాట్లాడేసాము ప్రీవియస్ ఇయర్వి. అండ్ ఈ ఇయర్వి కొంచెం యాంటీ ఎలిగేషన్స్ నడుస్తున్నాయి. అవన్నీ క్లియర్ అయ్యాక మాకు తెలుస్తుంది అనమాట. వన్స్ స్టేట్ మెరిట్ లిస్ట్ ఓపెన్ అయ్యాక మనకు కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఎంత డిఫరెన్స్ ఉంటుంది ఏంటని ఒక ఎక్స్పెక్టెడ్. సో ఈ నాలెడ్జ్ అంతా గెయిన్ చేసి పెట్టుకోండి. ఇన్ కేస్ ఏమైనా ఎలిగేషన్స్ మన ఫేవర్లో వచ్చేసి లాస్ట్కి సిమిలర్గా ఉంటే ఇవి మీకు చాలా యూజ్ అవుతాయి. లేకపోయినా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుద్ది. అంత నాలెడ్జ్ తెచ్చిపెట్టుకుని అనమాట. అండ్ మై వీడియో ఇక్కడితో ఏంటంటే అండ్ మై కంటెంట్ మీకు ఏమాత్రం యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోదు. సో దట్ మాకు ఒక సపోర్ట్ ఉంటుందన్నమాట. అండ్ ఇన్ డెప్త్కి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ అండి.